ఏటి ముందారు చుడిపోనారు పైకి గలాట నా మనోళ్ళు కిటికీకి వేటకి వెళ్తున్నారు బేబారంట్రా ఒక గుర్రం ఒక పిల్లి ఒక సింహం ఒక నక్క ఒక కుందేలు ఒక తాబేలు ఒక చిట్టెలక ఒక సుంచి ఒక జింక ఒక ఒంటి ఒక చిరుతపులి ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా రాధని రాని నేను చూసుకుంటాను వాళ్ళెవరు రాధా రాని అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని ఆహా జంతువుల పేర్లు మనుషులకు మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిసేసి సెంటిమెంట్ ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దేహం కూడా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు సింధులు. బొట్టు మీద బొక్కడిపోగలదు జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకు అంత వేటి సింపుల్. దానికి రాన అగ్రగొండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. జబ్బా? ఏం జబ్బు? అతలాకుతలం జబ్బు. అతలాకుతలం జబ్బా? అదెన్నా वो क्या है? వాళ్ళ కొర టిప్పు నీకు ఏడు తెల్దావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి గాని ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు. రాజమండ్రి కోటకమ్మ దగ్గర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశ. మాసం పూతిరికే ఊయత్తిల్ పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి అంతే. ఒక పీకు పీకు ఎన్న శబ్దం ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. ఎట్రా తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఎన్నోటి చినిగియో என்ன சொந்த நோட்டு அருமையான நோட்டு இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே இந்த చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய కోనసీమ కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून तिरिगिनट्टु स्वप्न में आया. क्या हो गया कुट्टी? నేను నోటు సిరిగిల్ల ఇవంతా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు బాలా బ్లాకే కానీ డాక్ లేదు. ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கீங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும்,
ഒരു കോഴി വേണം. అది సాగుతోంది కానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా, ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్, పైకి చెప్పు తెగుద్ది. నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామ్మా ఇల్లు. లారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు గొడవ వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఇక్కడ. గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తేడా ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ ఇది. ఒరేయ్, రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకొని ఉంటది. దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకొని ఉంటది. అప్పటి నుంచి కామిని పిశాచి నై, టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఆ, ఈ టవలా? ఆ. పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. కాకినాడ, అమలాపురం, కోటిపల్లి, కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి ఒక్కరారే. నోటి వాసి. చిలక చెప్పింది అది కనపడలేదేమి? బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా, సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టన్ లేక వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గరగడ గరగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకే ఎడితే అవుతావు. ఇడు మేసు తిప్పటి తిప్పినాను. ఇడు పో చెట్టమంటే నేను ఎక్కడికని పో చెట్టాను. పంతులు వేరే చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు. ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పింది డబ్బా కొట్టినాను. నాకేడితే అవుతావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా, వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను గేండి. నేను పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు రండి, జాతకం చెప్తాను. అవరురువాయు అవరురువాయు తోమ కొట్టియో అవరురువాయు. మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ ನಮ್ಮ ಕೊಟ್ಟ ಎತ್ತಿ ಬಂದಿಟ್ಟಾರ್ ವರಣೋ 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 తెరిచా దబతిగా అబరగరగర దుర్రా. మలయాళీ ఇది గర్రా రైత్ బజారా? రే మలయాళి, రే బందర్ సుధాకర్, ఏమ్రా ఏమైందిరా? ఏమి వేషం? ఎనదు వేషమిల్ల, ഞാൻ ഒറിജിനൽ മലയാളി. ഉവ്വ, എൻ പേര് സുധാകരല്ല. പവനക്കുടി പാലഘാട്ടനായൻ, മമ്മൂട്ടിയുടെ കണ്ട, മോഹൻലാൽ എനക്ക് തമ്പി. എന്താ കുട്ടിയോ? என்ன நாயரோ? സൗഖ്യമോ? சௌக்கியம். இந்த ஆயிரம் பிடிச்சியோ? புடிச்சு பைடு சாருதா. ഞാൻ പിടിച്ചിയോ? உங்கள் தேவன் யார்? ഗുരുവായൂർ. உங்க பண்டிகை ഓണം. சாரோட Dress ഒരു ബനിയൻ, ഒരു ലുങ്കി, ഡ്രായർ മട്ടും VIP, புடிச்சது ഒരു ബീഡി, குடிச்சது ഒരു ചായ. சாரோட
പഠിപ്പ് തിരുവനന്തപുരം ജോളെ ഗാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ஒரு தோர பிடிச்சு விளையாடும் சிந்து நதி என்னிசை அழகிரிலே கதாக்களியும் எந்த பழிச்சு சம்சாரியம் நீ யாரு எங்க கேரள ராஷ்டிர சம்பிரதாய ராகலி பீபத்ச பயங்கர நாச்சாச்சாரிய ചെത്ത കഥാകൾ എടുത്തെടുത്ത് പാടുപോലെ ഓരക്കിള ചെയ്യോ അമ്പലങ്ങളെ இப்போ எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு பொங்குதே என்னடா என்ன பேக்கும் ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లిక్కు చెప్పటి పో వీడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణం చేయు അസത്യമാണോ അന്ത കുട്ടി നാ കല്യാണം ചെയ്തു പക്ഷി అంద కొట్టి నా కళ్యాణం సెంజి అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు లంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా ఎంతైంది 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అబ్బా ఆ, అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 75 రూపాయలు ఉండి నా కైలో కుడిపారో వారికి ఈ పొండు నా కుడుప సకల భాష వల్లవనే ఆ ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో మరి కాలో లేపే డబ్బు కుడుకులే అన్న ఓహో గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది పిట్ట ఎన్నా సారే? బయట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయో 72,000 గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో ఎక్స్క్యూజ్ మీ పంచలేని పంట పశువులకు లోకువా ఫ్రేమ్ లేని ఫోటో గోడకు లోకువా తాళి లేనాడది ఊరికే లోకో కదా ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా పెళ్ళైతే అయింది గాని ఆ. అది ఎందుకయిందో గాని పెడాకులైంది యామా. విడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట ఆ? వాళ్ళకి పుట్టే పిల్లలకి ఆ. బోలెడు సదుపాయాలంట అబ్బా నువ్వు ఊ అనాలి గాని ఆ. ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు చూడండి పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది దాని గురించి నేను ఆలోచించడం లేదు అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి అది కాదు ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని ఇప్పుడు బాగా అరికాడు పేడతాం ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో 30,650 పైసా 50 పైసా కింద ఉంది ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను ధనం ధనం 36,101 రూపాయ తీసుకో ఎంత దైవమే నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా నీతి మా వీధిలోనే లేదు నిజాయితీ మా ఊర్లోనే లేదు మే ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది
బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీరి విస్కీలు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా రెండో హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ క్యా? அதெப்படி இங்க 3 வாரம் இங்க 3 வாரம் ஷிஃப்டிங் 4 வாரம் మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు ఎస్టేట్ నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే, బొక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ కాల్స్ మాత్రం మాట్లాడుకోవడానికి నాకు ஒரு 12 మళ్ళీ పన్నెండు. రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. ఎల్ల డబ్బు పోయిచ్చే. ഇവിടെ ആരുമില്ലേ? എനക്ക് ഒരു പൊന്നു വേണു. യാരുമില്ലേ? ഒരു പൊന്നു വേണു. మరో మలయాళ కుట్టిరో